శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవారు. ఎవరు ఏదడిగినా దానం కూడా చేసేవారు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని బ్రతిమలాడింది. సరే అని దానికి ఆయన మాటిచ్చారు. ఇంతలో ఒక డేగ వచ్చి, ఈ పావురం నా ఆహారం, దీనిని నేను తరుముతూ వచ్చాను, ఇది నాది, నాది నాకు ఇచ్చేయని కోపంగా అడిగింది డేగ. పక్షిరాజా, ఈ పక్షిరాజుని రక్షిస్తానని నేను మాటిచ్చాను. పావురం తప్ప ఇంకేమైనా అడుగు అన్నారు శిబి చక్రవర్తి. మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. అయితే పావురమంత బరువు గల నీ తొడ మాంసం ఇయ్యి నాకు అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చున్నారు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు శిబి చక్రవర్తి. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారినవి. వారిద్దరిని చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు, శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దానగుణము 10 మందికి చెప్పుకుంటే విన్నాము, కానీ ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని దీవించి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు కథ. మరొక కథతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.